హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రణయ సఖి మూడో భాగాన్ని వినీతం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటే అక్కడ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూద్దాం. నిఖిల్ అక్కడి నుంచి నూకాల్ని తీసుకొని వచ్చాక బాగా దెబ్బలు తగిలిన పెళ్లి కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ఛాయాదేవి డాక్టర్ని పిలిచి నా కొడుకుని చూడు ఎలా అయిపోయాడు అని చెప్పింది. డాక్టర్ ఆ పెళ్లి కొడుకుని చూసి ఏమైందమ్మా ఇతనికి, చూస్తుంటే పెళ్లి కొడుకులా ఉన్నాడు, సూసైడ్ కేసా, నోట్లో నుంచి రక్తం వస్తుంది, మనిషి కాన్షియస్లో లేడు, అయితే ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అన్నాడు. అమ్మో పోలీస్ కంప్లైంటా అంటే అన్నయ్యకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా, ఒక్క పని కూడా సరిగ్గా చేయరని కోపడతాడు అని మనసులో అనుకుంది ఛాయాదేవి. వెంటనే చూడు డాక్టరు, ఏం జరిగిందో నీకు అనవసరం, ముందు ట్రీట్మెంట్ చేయి, నీకు ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇస్తా అంది పొగరుగా. చూడండి, ఏం జరిగింది అనేది తెలియకపోతే ట్రీట్మెంట్ ఎలా చేస్తాం అన్నాడు డాక్టర్. నేను ఎవరు అనేది నీకు తెలీదు, మా అన్నయ్య బెంగళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్, పోలీస్ కంప్లైంట్ లాంటివి తర్వాత, ముందు నువ్వు చూడు అంది. ఇక డాక్టర్కి తిక్కరేగి, మీ అన్నయ్య బెంగళూరులో పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, అక్కడికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోండి, రేపటి రోజున ఏదన్నా ప్రాబ్లం అయితే మేం ఫేస్ చేయలేం అన్నాడు. అమ్మో ఇప్పటికే ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు, ట్రీట్మెంట్ చేయకపోతే కష్టం అని ఆలోచించుకుని, బాబు అలా అనకు, మా అబ్బాయి పెళ్లి చేసుకునే అమ్మాయి తనకిష్టం లేదని చెప్పకుండానే పెళ్లికి ఒప్పుకొని సరిగ్గా ముహూర్తం టైంకి ప్రేమించిన వాడిని పిలిపించి ఇదిగో వీణ్ణిలా కొట్టించి తను మాత్రం ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది అని బుడిబుడి రాగాలు తీసింది. దానితో డాక్టర్కి ఆమె తీరు అర్థమైంది. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకమని. సరే అమ్మా, ఇంతకీ మీ పేరేమిటి అన్నాడు. ఛాయాదేవి అంది. మనిషికి తగ్గ పేరే అన్నమాట అనుకుని పెళ్లి కొడుకుని రూంలోకి తీసుకెళ్ళమని చెప్పి అబ్బాయి పేరేమిటి అన్నాడు. నీరజ్ అంది ఛాయాదేవి. మీరు కూర్చోండి, నేను చెక్ చేసి పిలుస్తాను అని వెళ్ళాడు డాక్టర్. నీరజ్ని చెక్ చేశాక ఇంత గట్టిగా కొట్టాడు, అది ఒక్క దెబ్బకి రక్తం వచ్చేలా అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేసుంటారు ఆ అమ్మాయిని అనుకుని బయటకొచ్చి, చూడమ్మా కడుపులో గట్టిగా దేనితోనే కొట్టడం వల్ల సున్నితమైన భాగం కాబట్టి తట్టుకోలేకపోయాడు, అందుకే స్రో తప్పాడు, ఇంజెక్షన్ ఇచ్చాను, 1 గంటలో లెగిస్తాడు, తేలికపాటి ఆహారం పెట్టండి, ఒక 2 రోజులు మెలకువ వచ్చాక తీసుకెళ్ళవచ్చు, పెయిన్ తగ్గడానికి టాబ్లెట్లు రాస్తాను, అవి వాడండి, అంతా నార్మల్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఇక ఛాయాదేవి బయటికి ఏమీ అనలేక సరే అని చెప్పి నీరజ్ దగ్గరికి వెళ్ళింది. వచ్చిన అవకాశం చిటికలో జారిపోయింది, కానీ దాన్ని ఎక్కడున్నా వదిలిపెట్టను, నువ్వు బంగారు బాతువే, నిన్ను తేలిగ్గా వదలను, ఎక్కడున్నా తెచ్చి నా కొడుక్కి ఇచ్చి కట్టబెడతాను, వాడెవడో వచ్చి తాళి కట్టి తీసుకుని వెళ్ళినంత మాత్రాన వదిలేస్తానా, నిన్ను మా దగ్గరికి చేర్చే ఆయుధం మీ అమ్మ మా దగ్గరే ఉంది అని మనసులో అనుకుని కోపంతో రగిలిపోయింది. అదే టయానికి వాళ్ళ అన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ముందు కొంచెం భయపడింది, తన అన్నకి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడని, కానీ తప్పదు అని లిఫ్ట్ చేసి అన్నయ్య అంది. పని పూర్తయిందా అన్నాడు. అంటే అది అన్నయ్య అని నసుకుతుంటే, ఏంటి అవ్వలేదా అన్నాడు గట్టిగా. ఆఖరి నిమిషంలో ఎవడో వచ్చి ఏదో గొడవ జరిగి దానికి వేరే వాడితో పెళ్లి జరిగిపోయింది, అసలు వచ్చిన వాడు ఎవడో కూడా తెలీదు అని, అక్కడ జరిగిందంతా కాకుండా నూకాల గదిలోకి వెళ్ళినప్పుడు ఒకడొచ్చాడు అని, అయినా పెళ్లి చెయ్యాలి అనుకునే టైంకి నీరజ్నే కొట్టి తాలికట్టు తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పింది. ఇప్పుడు మీరెక్కడున్నారు అన్నాడు ఛాయాదేవి అన్నయ్య. హాస్పిటల్కి వచ్చాం, వాడు కొట్టిన దెబ్బలకి స్లోలో లేడు అని చెప్పింది. కొంచెంసేపు ఆగి, అన్నయ్య వాడిని మన మనుషులు పెట్టి వెతికిస్తున్నాను ఇక్కడ అంది. అలాగే, దాని అమ్మ అనగానే, అది దాని తల్లి కాదు, నా కూతురికి అది ఎప్పటికీ తల్లి అవ్వలేదు, గుర్తించుకో అన్నాడు గట్టిగా. సరే అన్నయ్య, మరి తనని ఏం చేద్దాం అంది. ఏముంది, నా కూతురు నాకు దొరికే వరకు బందీగా ఉంచండి, తనని చూపించైనా నా కూతుర్ని నా దగ్గరికి తెచ్చుకుంటాను, మీరు రేపు బయలుదేరి వచ్చేయండి, అక్కడ పని మన వాళ్ళు చూసుకుంటారు అన్నాడు. ఏంటన్నయ్యా, కూతురు కోసం బాగా ఎదురు చూస్తున్నట్టున్నావు అంది. అవును, చాలా బాగా అన్నాడు నవ్వుతూ. సరే అని ఫోన్ పెట్టేసి కొడుక్కి ఎప్పుడు మెలకు వస్తుందా అని చూస్తూ ఉండిపోయింది. నీరజ్కి మెలకు వచ్చాక హాస్పిటల్ బిల్ సెటిల్ చేసి ఇంటికెళ్ళిపోయారు. అప్పటిదాకా కోపాన్ని అణుచుకుని ఉన్న ఛాయాదేవి నూకాలు తల్లి దగ్గరికెళ్ళి గట్టిగా ఆమె చెంప మీద కొట్టింది. అప్పటికే ఆమెకి 2 రోజుల నుంచి ఏమీ పెట్టకపోవడం వల్ల ఆ దెబ్బకి తట్టుకోలేక కింద పడిపోయింది. అసలు ఏమనుకుంటున్నారే మా గురించి, నువ్వు మా దగ్గర ఉన్నావని కూడా లేకుండా
వాడెవడో వచ్చి నా కొడుకును కొట్టి దాని మెళ్ళో తాళి కడితే వాడి వెనకాలే వెళ్ళిపోతుందా నీ కూతురు? కూతురు గాని కూతురు అంది గట్టిగా. ముందు నూకాలు తల్లికి అంటే దేవికి ఏమీ అర్థం కాకపోయినా తన చిట్టి అంటే నూకాలు పెళ్లి వేరే ఎవరితోనో జరిగిందని అర్థమైంది. వెంటనే దేవి గారు, దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు ఛాయా, అందుకే నా చిట్టిని నీలాంటి రాక్షసుల మధ్య లేకుండా చేశాడు అంది. ఏంటి, మేము రాక్షసులమా అంటూ ఇంకో దెబ్బ వేయడానికి చూసింది. తగ్గు ఛాయా తగ్గు, నా చేతి దెబ్బ నీకు బాగా తెలుసు అనగాని ఒక్కసారి కొంచెం జంకింది. చెంప మీద చెయ్యి వేసుకుని ఒక అడుగు వెనక్కేసింది. ఇన్నేళ్ళైనా బాగా గుర్తున్నట్టుంది నవ్వుతూ అంది దేవి గారు. ఈ నవ్వులు ఎన్నాళ్ళే, నా కొడుకు నీ రాక్షసుడు అన్నావు కదా, కానీ ఆ తాళి కట్టినవాడు ఎలాంటివాడో ఎవరికి తెలుసు? అయినా వాడు అప్పటికే దెబ్బలతో ఉన్నాడు. బహుశా ఏ దొంగో అయ్యుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తాళి కట్టి ఉంటాడు కానీ ఏలుకోవడానికి కాదు అంది అక్కసుగా. ఏమోలే, నువ్వు అన్నట్టు వాడు దొంగ అయినా ధైర్యవంతుడు అయ్యుంటాడు. నువ్వు నీ మనుషులు ఉండగా నీ కొడుకును కొట్టాడు మరి. అయినా అతను ఎవరో గాని నా చిట్టి నచ్చే చేసుకుని ఉంటాడు. ఎందుకు అనుకుంటున్నావా? నీ కొడుకును కొట్టిన వాడికి నీ మనుషులను కొట్టి తప్పించుకోవడం పెద్ద పని కాదు. కానీ నా చిట్టిని తాలి కట్టి తీసుకుని వెళ్ళాడు అంటే అతనిలో ఎక్కడో మానవత్వం అన్నా ఉండాలి, లేదా నా కూతురు నచ్చైనా ఉండాలి అంది దేవి గారు. ఛాయాదేవి ఏమీ మాట్లాడలేకపోయింది. కోపం మాత్రం తగ్గటం లేదు ఆమె ధైర్యం చేస్తుంటే. ఈ సంతోషం ఎన్ని రోజులు ఉంటుందిలే. వాళ్ళని వెతకడానికి వెళ్ళారు మా వాళ్ళు. దొరికిన క్షణం నేనంటే ఏంటో, నా రాక్షసత్వం ఏంటో చూపిస్తాను. అంతవరకు నువ్వు మా దగ్గరే, ఇంకా చెప్పాలంటే మా అన్నయ్య దగ్గరే ఉంటావు. నిన్నిప్పుడే ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా అంది ఛాయాదేవి. అది చూద్దాం. వాళ్ళని ఏమన్నా చెయ్యాలనే ప్రయత్నంలో నీకు ఏమీ కాకుండా చూసుకో అంది దేవి. ఆవిడ అంత ధైర్యంగా మాట్లాడుతుంటే ఏమీ చేయలేక కోపంగా నేలని తన్ని వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే దేవి గారికి అప్పటిదాకా ఉన్న ధైర్యం పోయి చిట్టి గురించి బెంగ వచ్చింది. చిట్టి ఎక్కడున్నా క్షేమంగా ఉండేటట్టు చూడు తండ్రి అని దేవుణ్ణి వేడుకున్నారు. కోపంగా బయటికెళ్లిన ఛాయాదేవి కొడుకుతో, మామయ్య ఫోన్ చేశాడ్రా, మనల్ని అక్కడికొచ్చేయమన్నాడు. ఈ మహాతల్లిని కూడా తీసుకెళ్లాలని దేవి గారి గది వైపు చూపించింది. మరిక్కడ వెళ్ళిపోయిన దాని సంగతి అన్నాడు. మన వాళ్ళు కొంతమంది ఇక్కడుండి వెతుకుతున్నారులే. సరే అన్నాడు నీరజ్. అలా వాళ్ళు దేవి గారిని తీసుకుని బెంగళూరు బయలుదేరారు. వాళ్ళు అక్కడికి వెళ్ళాక నీరజ్ మామయ్య ఇంటికెళ్తారు. వీళ్ళు వెళ్ళేసరికి నీరజ్ మేనమామ మెట్లు దిగి కిందికి వస్తుంటాడు. నీరజ్ ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి, ఎలా ఉన్నావు మావయ్య అని అడిగాడు. నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అన్నాడు సదరు మామ. అదే టైంకి నిఖిలేష్ కూడా పెళ్లి కొడుకు గురించి తలుచుకున్నాడు. నీరజ్, నాకేంటి మామయ్య, నేను నీ మేనల్లుడిని, ఈ సురేష్ కుమార్ మేనల్లుడిని అన్నాడు. వాడు సురేష్ కుమార్ మేనల్లుడు కదా నిఖిలేష్ మనసులో అనుకుంటున్నాడు. నిఖిలేష్కి తను సురేష్ మేనల్లుడని గుర్తుకు రాగానే ఒక్కసారి ఆలోచించడం, ఏం జరిగి ఉంటుందని వెంటనే ఫోన్ తీసుకుని ఒకరికి కాల్ చేశాడు. నువ్వు ఎక్కడున్నా రేపు నా ఆఫీస్కి వచ్చి కలు అని చెప్పి పెట్టేశాడు. ఆఫీస్లో కూర్చొని నూకాల గురించి ఆలోచిస్తున్నాడు. ఇంకెన్నాళ్ళు బ్యూటీ నీ గురించి తెలుసుకోవడానికి? ఈ 4-5 రోజుల పాటు ఇంట్లో అందరికీ దగ్గరయ్యావు, అల్లరి చేస్తున్నావు, కానీ బాధని మాత్రం చెప్పడం లేదు అనుకున్నాడు. అసలు నువ్వు వాడి చేతికి ఎలా చిక్కావు? వాడి మేనమామ డబ్బు కోసం గెడ్డి తినే రకాలు. వాళ్ళకి ఒకరి వల్ల లాభం అనుకుంటే ఏం చేసైనా వాళ్ళ నుంచి దాన్ని పొందుతారు. అలాంటిది నిన్నెలాగా అన్న పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం కానిది తెలియనిది ఏదో ఉంది అనుకున్నాడు. ఇక్కడ ఇంటిలో నూకాలు కూడా ఇంకా ఎన్నాళ్ళు ఇలా నా గురించి చెప్పకుండా ఉండాలి? ఇక్కడ వీళ్ళందరూ మంచివాళ్ళు, నేను చెప్పేది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చునే కన్నా చెప్పేస్తే మంచిది అని అనుకుంది. ఈలోపు కరుణ గారు పిలిచారని కిందికెళ్ళింది. అక్కడ భోజనానికి అన్నీ రెడీ చేస్తున్నారు. అత్తయ్య, మిమ్మల్ని ఒకటి అడగనా అంది నూకాలు. ఏంటమ్మా అన్నారు కరుణ గారు. అది మరి పని చేసుకునే వాళ్ళంటే మీ అబ్బాయికి ఇష్టం ఉండదా? అంటే ఎవరిని ఇంట్లోకి రానివ్వరు కదా, అందుకే అనుమానం వచ్చింది అంది. కరుణ గారు ఒక్కసారిగా నూకాల వంక చూసేసరికి అది అంటూ ఏదో చెప్పేలోగా కరుణ గారు నవ్వేసి, అదేం లేదమ్మా, ఇంటిలో నా చేతులతో వడ్డించడం నాకు చాలా ఇష్టం. అసలు వంట కూడా నేనే చేసేదాన్ని. కానీ మీ మామయ్య గారు చనిపోయాక కొంచెం డిస్టర్బ్ అయ్యానని వంటకి మనిషి పెట్టాడు నిఖిల్. కాకపోతే ఎవరిని రానివ్వడు. ఎందుకంటే మన సంతోషం దుఃఖం మనతో పంచుకునే వాళ్ళలా ఉండాలి, కానీ మన గురించి నలుగురి దగ్గర మాట్లాడే వాళ్ళు ఉండకూడదు అంటాడు. అలా సత్యమ్మ మాత్రమే ఉంది. తర్వాత ఎవరూ అంత నమ్మకంగా అనిపించలేదు.
అందుకే ఎవరిని లోనికి రానివ్వడు అన్నారు కరుణ గారు. క్షమించండి, తెలియక అడిగాను అంది నూకాలు. పర్వాలేదు, వాడి గురించి తెలుసుకోవడానికే కదా అడిగింది అన్నారు కరుణ గారు. డ్రైవర్తో భోజనం పంపించి అత్తా కోడళ్ళు తినేశారు. అత్తయ్య, మరి చెర్రీకి అంటే అదే, అది క్యాంటీన్లో తినేస్తదిలే ఫ్రెండ్స్తో అన్నారు. అలా ఎవరి పనులతో ఆలోచనలతో గడిపేశారు. సాయంత్రం అయ్యేసరికి చెర్రీ వచ్చింది ముందు. ఇక వదిన మరదలిద్దరూ టీవీ దగ్గర సెటిల్ అయ్యారు. సీరియల్ చూడ్డానికి కాదండి బాబు, మన నౌకాలు టీవీలో వచ్చే యాడ్కి వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వింత ప్రశ్నలు అడుగుతూ టైంపాస్ చేస్తారు ఇద్దరు. పాపం మన నౌకాలు కావాలని అల్లరి చేస్తుందని తెలియక కరుణ గారు చెర్రీ ఎంత అమాయకురాలు అనుకున్నారు. కానీ మన బాబుగారు మాత్రం కనిపెట్టేశారు అది అల్లరని. కానీ తనకి ఆ అల్లరి నచ్చింది. నూకాలు అల్లరి ఎలా ఉంటుంది అంటే, టైడ్ యాడ్ వస్తే ఒంటి మీద బట్టలుంచే ఉతకాలా సర్ఫ్ వాడితే అంది. దెబ్బకి చెర్రీ కరుణ గారు అవాక్కయ్యారు. రిన్ యాడ్ చూసి ఆ సర్ఫ్ వాడితే ఒంటి మీద మెరుపులొస్తాయా, మనం అది వాడొద్దు అనేది. దానితో వీళ్ళకి మైండ్లో మెరుపులొచ్చాయి. ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వింత ఎక్స్ప్రెషన్స్తో అడుగుతుంటే మన బాబు చూసి అంత అల్లరి చేస్తుంది నా బ్యూటీ అనుకున్నాడు. అలా సరదాగా గడిచిపోయింది ఆ రోజు. రేపెలా అయినా మాట్లాడాలనుకుని నిద్రపోయింది నూకాలు. తెల్లవారు లేచాక గబగబా ఫ్రెష్ అయి బయటకొచ్చింది. అప్పటికే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిన నిఖిలేష్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మెట్లు దిగబోతున్న నిఖిలేష్ని తన వంకే చూస్తున్న నూకాలను చూశాడు. చేతులు నలుపుకుంటూ నించునుంది. ఏదో అడగాలనుకుంటుందని అర్థమై ఏమన్నా కావాలా అన్నాడు. హా, అవును అంది. అవును, నేనేమని పిలవాలి మనసులో అనుకుంటుంది. చెప్పు అన్నాడు. అది అది అని ఎలా మొదలు పెట్టాలో తెలియక తనతో మొదటిసారి మాట్లాడడం కొంచెం కంగారు పడింది. నూకాలను అలా చూసి చాలా ముద్దుగా ఉన్నావు బ్యూటీ అనుకుని, ఏది ఈ బ్రీఫ్ కేస్ కావాలా అన్నాడు. ఆహా, కాదు కాదు అని కంగారుగాని, నేను నీతో మీతో మీతో హా, నువ్వే నాతోనే ఏంటి త్వరగా చెప్పు అన్నాడు తన కంగారు చూసి నవ్వుకుంటూ లోలోన. అదే మీతో మీతో అంటూ నొసుకుతుంటే ఇక తన తప్పదు చెప్పదని అర్థమై నాతో మాట్లాడాలా అన్నాడు. అవును అని తలూపింది. అబ్బా, ఈ విషయం చెప్పడానికి ఇంత కంగారా అని, ఆఫీస్లో అర్జెంట్ పనుంది, సాయంత్రం త్వరగా వస్తాను అన్నాడు. సరే అని తలూపి గదిలోకి పరిగెత్తుకు వెళ్ళిపోయింది. తన కంగారు చూసి నవ్వుకుని నిఖిలేష్ నవ్వుకుని బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో కూర్చొని తన ఫోన్ చూసి ఆ మనిషి గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాసేపటికి తన ఛాంబర్ డోర్ ఓపెన్ చేసుకుని ఒక 6 అడుగుల పర్సనాలిటీ లోనికి వచ్చింది. మమ్మల్ని త్వరగా రమ్మని తమరు తాపీగా కూర్చున్నారేమిటో అన్నాడు వచ్చిన అతను. డైరెక్ట్గా చెప్తున్నా, నీతో పని పడిందిరా ధ్రువ్ అన్నాడు నిఖిల్. అదేంటి బావా, సీరియస్ మ్యాటరా అన్నాడు ధ్రువ. అవును అని తను హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి పెళ్లి చేసుకొని రావడం వరకు అంతా చెప్తాడు. ధ్రువ కుమార్ నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్. నిఖిల్ బిజినెస్ ఫీల్డ్కి వస్తే ధ్రువ మాత్రం పోలీస్ జాబ్ మీద ఇష్టంతో అటు వెళ్ళాడు. ఇప్పుడు ఏసీపీ అయ్యాడు. తను ఏ కేసు టేకప్ చేసినా ఓడిపోవడం అనేది ఉండదు. దానిలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలిపెట్టడు. అసలు నువ్వు హైదరాబాద్ ఎందుకు వెళ్ళావు అన్నాడు ధ్రువ్. పిన్ని కోసం. పిన్ని అంటే కరుణ ఆంటీ చెల్లి కదా. అవును. ఒరేయ్ నాయనా, అసలు విషయం లెంత్ ఎక్కువ అయినా పర్వాలేదు కానీ డీటెయిల్గా చెప్పరా. ప్రత్యేకంగా చెప్పే అంత కొత్త కథ కాదురా. అమ్మ వాళ్ళ చెల్లి, పేరు అరుణ. తను చదువుకునే రోజుల్లో ఒక అతన్ని ప్రేమించింది. అది ఇష్టం లేని తాతయ్య వేరే అతనితో పెళ్లి కుదిర్చారు. దానితో పిన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుంది. ఇంకేముంది, మామూలే. తాతయ్య తనని నేను బతికి ఉండంగా ఇంటి గడప తొక్కద్దు అన్నారు. అలా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారని తెలిసింది. అమ్మ కూడా తాతయ్యకి తెలియకుండా లెటర్ రాసేది. పిన్ని తను చాలా బాగున్నానని, తన ఆడపడుచు కూడా చాలా మంచిదని, ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నారని రాసేదట. ఒక్క పుట్టింటి లోటు తప్ప ఇంకేదీ లేదని చెప్పిందట పిన్ని. ఆఖరుగా రాసిన ఉత్తరంలో తన గర్భవతి అని, కుదిరితే నాన్నని తీసుకొని రమ్మని రాసిందట. కానీ అదే టైంలో తాతయ్య చనిపోవడంతో అమ్మ ఆ విషయం పిన్నికి చెప్పలేదు. కొన్ని రోజులు ఉత్తరాలు కూడా రాత రాలేదు. కానీ తర్వాత ఎన్ని ఉత్తరాలు రాసినా రిప్లై లేదు. కొన్ని రోజులకి ఉత్తరాలు కూడా వెనక్కి వచ్చేసరికి పిన్ని కోపంలో ఉందేమనుకుంది అమ్మ. తర్వాత నేను, చెర్రి, నాన్న సంసార బాధ్యతలో అమ్మకి ఖాళీ లేదు. అలా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. అమ్మ ఇప్పటికీ బాధపడుతుంది. నేను అప్పుడే కొంచెం టైం తన కోసం కేటాయించి ఉంటే ఇప్పుడు నా చెల్లి నాకు దూరం అయ్యేదే కాదని. ఒకసారి అమ్మని అడిగినప్పుడు చెప్పింది బాబాయ్ వ్యాపారం చేస్తారు అని.
వాళ్ళకి వ్యాపారంలో మంచి పేరు ఉందని. అందుకే వాళ్ళ గురించి తెలుసుకుందామని వెళ్ళాను అని చెప్పాడు. ఇన్నాళ్ళు వెతికించలేదా? ధ్రువ అన్నాడు. లేదురా, అమ్మ మా కోసం తన బాధని బయటపెట్టడం లేదు, కానీ తన పిన్ని కోసం మాత్రం చాలా బాధపడుతుంది. సరేలేరా, వ్యాపారవేత్త, మంచి పేరున్న వ్యక్తి అంటున్నావు. ఎవరినైనా అడిగితే తెలుస్తుందిగా అన్నాడు ధ్రువ. అలా అనుకునే వెళ్ళాను, కానీ అక్కడ అసలు ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరన్నారు. అదీ కాక ఎందుకో అక్కడంతా తేడాగా ఉంది. కరెక్ట్గా ఉన్నట్టు లేదనిపిస్తుంది. సరే, మీ బాబాయ్ పేరేంటి? సత్యానంద్ అన్నాడు నిఖిల్. వాట్ అని గట్టిగా అన్నాడు ధ్రువ. ఏమైందిరా అంత గట్టిగా అరిచావు? ఒక్క నిమిషం ఉండరా అని తన దగ్గరున్న పెన్ డ్రైవ్ ఒకటి తీసి, ఒక్కసారి దీన్ని సిస్టమ్ కనెక్ట్ చేయరా అన్నాడు. వెంటనే తన ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఇచ్చాడు నిఖిల్. ధ్రువ ఒక ఫైల్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూపించాడు. ఇది ఒకసారి చూడరా అని. అక్కడ ఒక జంట నిలబడి ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న ఆమెను చూసి, తను మా పిన్ని అరుణ అని చెప్పాడు. ఖచ్చితంగా ఆమె మీ పిన్ని కదా అన్నాడు ధ్రువ. అవునరా, ఒక్క నిమిషం ఉండు అని తన ఫోన్ తీసి ఒక ఫోటో చూపించి, ఇదిగో చూడు, అమ్మ పిన్ని కలిసి ఉన్నప్పటి ఫోటో అని చూపించాడు. ఎస్, ఒక క్లూ దొరికింది అన్నాడు ధ్రువ. ఏమిట్రా ఇది? మా పిన్ని బాబాయ్ ఫోటో ఇక్కడుంది ఏంటి అన్నాడు నిఖిల్ ఏం అర్థం కాక. ఆ విషయం చెప్తాను, నువ్వు కంగారు పడకు. నేను ఇది సీక్రెట్గా డీల్ చేస్తున్న కేస్. మా డీజీపీ గారు పర్సనల్గా ఇచ్చారు. సత్యానంద్ గారి ఫ్యామిలీ మిస్ అయింది. అది చిత్రంగా ఒక్క రోజులో ఆయన భార్య చెల్లెలు కనిపించడం లేదు. చెల్లెలు భర్త కూడా తర్వాత మాయమయ్యాడు. ఆయన వ్యాపారాలన్నీ కూడా అసలు మచ్చుకకి కూడా సత్యానంద్ అనే మనిషి ఉన్నాడని తెలియనంతగా మిస్ అయ్యారు. మా డీజీపీ గారికి బెస్ట్ ఫ్రెండ్ సత్యానంద్ గారు. చాలా మంచి మనిషి అని, కష్టపడి పనిచేసే తత్వం ఉన్న మనిషి అని సత్యానంద్ గారి గురించి చెప్తుంటారు. మా సార్ వేరే కేసు కోసం అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళి ఒక వారానికి వచ్చేసరికి అంతా అయిపోయిందట. ఎంత ప్రయత్నించినా వాళ్ళ గురించి ఎటువంటి క్లూ దొరకలేదంట. తర్వాత ఉద్యోగ బాధ్యతలు పెరిగేసరికి ఆ విషయం పక్కన పెట్టారు. ఇప్పుడు నాకు చెప్పారు ఈ కేసు చూడమని, పర్సనల్గా ఎంక్వైరీ చేయమని. ఇవిగో డీటెయిల్స్ కేసు గురించి అని ఒక ఫైల్ ఓపెన్ చేశాడు ధ్రువ్. సత్యానంద్కి తల్లి తండ్రి లేరు. ఉన్నది ఒక్క చెల్లెలే ప్రసన్న మాత్రమే. చిన్నతనంలో తల్లి తండ్రి చనిపోతే ఆదరించవలసిన బంధువులు భారం అనుకుని వదిలేశారు. అప్పటికే అతని వయసు 10 సంవత్సరాలు మాత్రమే. తన చెల్లిని చూసుకుంటూ ప్రైవేటుగా చదువుకుంటూ చెల్లిని పోషించేవాడు. అలా చిన్నగా వ్యాపారం మొదలుపెట్టి ఆర్థికంగా స్థిరపడ్డారు. చెల్లితో పాటు చదువుతున్న అరుణ గారిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత చెల్లికి కుమార్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. చెల్లెలికి కట్న కానుకల కింద సగం ఆస్తి రాసిచ్చారు సత్యానంద్ గారు. తర్వాత కొంతకాలానికి అరుణ గారు గర్భవతి అయ్యారు. ఇంకా కొన్ని రోజుల్లో డెలివరీ అనగా నార్మల్ చెకప్కి వెళ్లిన సత్యానంద్, అతని భార్య అరుణ గారు తిరిగి ఇంటికి రాలేదు. తర్వాత 2 రోజులకి బయటికి వెళ్లిన ప్రసన్న గారు కూడా తిరిగి ఇంటికి రాలేదు. ఎంక్వైరీ కోసం వెళ్లిన పోలీసులకి ప్రసన్న గారి భర్త కుమార్, అతని చెల్లెలు ఇచ్చిన సమాధానాలు అనుమానం కలిగించే విధంగా ఉన్నాయి. పోలీసులు విచారించడానికి ఇంటికి వెళ్ళగానే అక్కడికి ఎవరూ లేరు. అంత సడన్ గా అందరూ ఎలా మాయమయ్యారనేది మిస్టరీగా ఉండిపోయింది. సత్యానంద్ గారు ఆయన భార్య బ్రతికే ఉన్నారా లేదా అనేది తెలియలేదు. ప్రసన్న గారి భర్త కుమార్ ఆచూకీ కూడా తెలియలేదు. అక్కడ చుట్టుపక్కల అడిగితే అర్ధరాత్రి ఎక్కడికో వెళ్లారు బ్యాగులు తీసుకుని అని తెలిసిందంతే. అతని కుటుంబ వివరాలు కూడా తెలియలేదు. ఇది క్లుప్తంగా వాళ్ళ గురించి అని ముగించాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.